కూడా కరిగించేస్తుంది కదా, అలాగా కరిగించకుండా ప్రొటెక్ట్ చేసేది క్లేత కఫ్. యాసిడ్ హెచ్సిఎల్ అంటారు, హైడ్రోక్లోరిక్ యాసిడ్ అని అది ఉంటది మన డైజెషన్ కి. అదే మరి దాని ఎఫెక్ట్ మన బాడీ మీద పడిపోకుండా రక్షిస్తుంది. ఆహారంలో అలాంటివి ఏవైనా ఉంటే జీర్ణం అవ్వడం కోసం అందులో ఉన్న సూక్ష్మ జీవులు, బ్యాక్టీరియాలు ఇలాంటి వాటిని చంపడానికి, మళ్ళీ ఇన్యాక్టివ్ గా ఉన్న ఎంజైమ్స్ ని యాక్టివేట్ చేయడం కోసం భగవంతుడు అది ఇచ్చాడు. కానీ అది మన బాడీ మీద, ప్రేగులు గోడల మీద పడిందంటే కాలిపోతాయి కదా. అలా కాలిపోకుండా ఈ కఫం అడ్డుతుంది అనమాట, రక్షిస్తుంది మన లోపల జీర్ణాశయం లోపలి భాగాలని. నెక్స్ట్ బోధక కఫ్ అనేది ఏం చేస్తుంది? సహాయపడుతుంది. అవలంబక కఫ్ అనేది ఏం చేస్తుంది? అవలంబక కఫ్ లంగ్స్ లో అవి ఒక సంఖ్య లాంటి దీంట్లో ఉంటాయి కదా, ఒకదానికి ఒకదానికి రాపిడికి గురవుతూ ఉంటాయి కదా. అలా గురయ్యేటప్పుడు అవి చిందరవందర అయిపోకుండా ఉండడానికి ఇది రక్షణ ఇస్తుంది. చిరిగిపోకుండా, దెబ్బ తగలకుండా ఆ లిక్విడ్ అనేది ఇది ఇస్తుంది. అవలంబక కఫ్. బోధక కఫ్ వింటున్నావా భారతి? వింటున్నాను మేడం, వింటున్నాను. కొంచెం టర్మినాలజీ కొంచెం డిఫరెంట్ గా ఉంది మేడం, కొంచెం అర్థం కావడం టైం పడుతుంది. ఏమీ చెప్పలేదు అన్నావు కదా. అంటే ఇవే ఆ టైప్స్ అని నాకు చెప్పారు కానీ ఇవే టైప్స్ అని తెలియదు మేడం. ఆ పేర్లు కూడా కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి కదా మేడం. అవలంబక కఫ్, బోధక కఫ్, క్లేశక్ అని కొంచెం అది ఇదేనా అని కొంచెం టైం అవుతుంది మేడం. శాస్త్రీయ పదాలు అందులోని దాన్ని బేస్ చేసుకుని దాని అర్థం కలిగి ఉండేలా చెప్తాయి, లేకపోతే అవి డిఫరెంట్ గా ఉండకుండా భారతి, రూప, గౌతమి అని పెట్టిమంటవా? అలాని కాదులే మేడం, తొందరగా అయిపోయింది. కొంచెం నాకు డిఫరెంట్ ఉండడం వల్ల కొంచెం ఇదా అని కొంచెం ఆలోచిస్తున్నాను అంతే మేడం, ఇంకేం లేదు. అదే ఒక్కొక్కటి అది ఏ రకంగా హెల్ప్ చేస్తుంది అనేది అంత చెప్పారు. ఇప్పుడు మరి మీ ఫ్రెండ్సే కదా చెప్తున్నారు. సింపుల్ అనమాట, ఏమీ చెప్పలేదు అని చెప్పడం సింపుల్. తెలియపోయినా తెలుసుకుంటా కదా మేడం, తర్వాత ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఒకవేళ ఇది చెప్పారా ఓకే నాకు చెప్పండి అని తెలుసుకుంటా కదా మేడం. తెలియదు కాబట్టి తెలియదు అది చెప్తాను మేడం, నాకు చెప్పను కదా. ఇలా ఉండదు పరిస్థితి, అందుకే ఇప్పుడే చెప్పిస్తున్నాను. ఏమి చెప్పలేదు అనేది లేకుండా విన్న వాళ్ళు ఉంటారు కదా. మనం అలా రెండు చెవులు ఎందుకు ఇచ్చాడంటే మధ్యలో ఒకటి వినడానికి ఒకటి వదిలేయడానికి అన్నట్టుగా వదిలేస్తూ ఉంటాం కదా. అందుకోసమే అసలు ప్రసాద్ నువ్వు రీక్యాపిటులేషన్ చెయ్యు అని చెప్దాం అనుకున్నాను. ఇప్పుడైనా చెయ్యి. నువ్వు రాసుకున్నావా అంతా? ఇప్పుడు వచ్చా నేను, ఇప్పుడు వచ్చాను అక్క. ఫుల్ వర్షం, తడిచిపోయాం ఫుల్ గా. ఓకే ఓకే, తుడుచుకో. రూప నువ్వు రాసావా? అయింది. బ్యాగ్ లోపల సెల్ పెట్టేసి బ్యాగ్ క్యాప్ వేసి. బోధక కఫ్ అంటే ఏంటి? తడిగా ఉండడానికి ఉపయోగపడుతుంది అని చెప్పారు. మాట్లాడడానికి తడిగా ఉండడం వల్ల మనం మాట్లాడడానికి కూడా ఆ బోధక కఫ్ అనేది మనకి ఉపయోగపడుతుంది అని చెప్పారు. అంటే రెండు పనులు చేస్తుంది కదా నోరు. ఒకటి మాట్లాడడం, రెండోది తినడం అనేది. మాట్లాడడానికి ఆ తడి అనేది అవసరం, మింగేటప్పుడు కూడా తిన్నది జారిపోవడానికి కూడా అవసరం. కాబట్టి ఆ రెండిటికి అది ఉపయోగపడుతుంది. నోట్లో ఉన్న కఫాన్ని బోధక కఫ్ అంటారు. నెక్స్ట్ ఏంటి? దర్భక కఫ్.
పదాలు భలే ఉన్నాయి. తర్పక్ కఫ్. తర్పక్ కఫ్. ఎందుకు మాతాజీ ఇది ఏ పేపర్ మాతాజీ అంతే. తర్పక్. ఇది ఏ పేపర్ మాతాజీ? తర్పక్ కఫ్ అనేది అడగండి. మస్తిష్కానికి ఒక కవర్ లాగా ఉంటది. మస్తిష్కానికి ఒక కవర్ లాగా ఉంటది. కాదు, మస్తిష్కం చుట్టూ ఒక లిక్విడ్ లాంటిది ఫామ్ అవుతూ ఉంటది కదా, అది ఆ లిక్విడ్ లాంటి ఫామ్ అయ్యేదే తర్పక్ కఫ్. మస్తిష్కం చుట్టూ ఒక లిక్విడ్ లాంటిది ఉంటదంట, అదే ఇది. మస్తిష్కం ఏరు ద్రవమా? మస్తిష్కం ఏరు ద్రవం. సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అనేది అంటారు. అంటే ఒకవేళ ఇప్పుడు బ్రెయిన్ అనేది చాలా ముఖ్యమైన భాగం మన బాడీలోని, దానికి ఏ రకమైన షాక్స్ తగలకూడదు. ఒకవేళ ఇప్పుడు హెల్మెట్ ఎందుకు పెట్టుకుంటారు? తలకి దెబ్బ తగలకుండా ఉండడానికి. అలా ఇప్పుడు ఎలా అయితే ఇవన్నీ ఎలా ఉపయోగపడతాయంటే చూడండి, పూర్వంలో రాజభవనాలు చుట్టూ గోడలు ఉంటాయి, గోడల చుట్టూ నీళ్ళేసి ఉంచుతారు. అంటే అందులో నుండి దాటి వచ్చకుండా ఉండడానికి మొసళ్ళు కందకాలు తవ్వుతారు. అవి మన బ్రెయిన్ కి కూడా ఏ రకమైన దెబ్బ తగలకుండా ఉండడానికి భగవంతుడు ఏర్పాటు చేసిన న్యాచురల్ కందకాలు అన్నమాట. చుట్టూ ఆ ఫ్లూయిడ్ అనేది ఉంచడం వల్ల. అలాగే ఎప్పుడు బ్రెయిన్ అలా ఏదైనా మిషన్ కంటిన్యూస్ గా పని చేస్తుంటే ఏమవుతుంది? రిపేర్ అయిపోతుంది. వేడెక్కుతుందా? వేడెక్కుతుంది. అలా వేడెక్కకుండా కూడా ఉంచాడేమో భగవంతుడు. అలాగా ఈ షాక్స్ నుండి రక్షించడానికి, తగ్గకుండా దానికి, అలాగే ఆ వేడెక్కకుండా అలాగా ఆ ఫ్లూయిడ్ అనేది చుట్టూ ఉంచుతాడు. ఎక్కడెక్కడ మనకి అవి ఉంటాయి ఫ్లూయిడ్స్ అనేవి ఆ ప్రొటెక్షన్ కి. ఇప్పుడు ఆ కఫమే అన్నమాట బాడీలోని ఎక్కడికక్కడ ఉన్న ఫ్లూయిడ్స్ అంతా కూడా అలాంటి కఫం రక్షించే ఫ్లూయిడ్, థిక్గా ఉండేది. ఈ జీర్ణాశయం కూడా తిన్నది జారిపోవడానికి లోపల ఉంటది అని చెప్పారు కదా, అదంతా కూడా కఫం అన్నమాట. అది నీడే అవసరం మన బాడీలో ఉండడం అనేది. అలా బ్రెయిన్ చుట్టూ ఉండేది తర్పక ఫ్లూయిడ్. తర్పక. నెక్స్ట్ ఏంటి? జాయింట్స్ కి మధ్యన ఉంటదండి. స్మూత్ గా బెండ్ అవడానికి ఈ శ్లేష కఫ్ ఉండడం వల్ల ఇవి బెండ్ అవుతాయి అని చెప్పారండి. జాయింట్స్ అది ఇందాక చెప్పేశాడు కదా రామకృష్ణ, జాయింట్ పెయిన్స్. ఆ జాయింట్స్ లోని ఆ ఫ్లూయిడ్ ఉండబట్టే ఇప్పుడు ఫ్యాన్లు, ఆ బేరింగ్లు వాటికి మధ్య వేస్తారు కదా, ఈ మూమెంట్ ఉండడానికి కోసం. అది లేకపోతే గిర్ర మన చప్పుడు వచ్చేస్తుంది, క్రమంగా పాడైపోతే. అలా అన్నమాట మన బాడీలో కూడా ఈ జాయింట్స్ లోని ఆ ఫ్లూయిడ్ ఉండబట్టి చక్కగా ఒకదానికొకటి రాపిడి జరగకుండా ఫ్రీగా మూవ్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. తర్వాత అదే ఆ ఫ్లూయిడ్ కనుక పోతే జాయింట్ పెయిన్స్ అనేవి వస్తుంటాయి. అలాంటి నొప్పులు రాకుండా ఉండడానికి ఉపయోగపడేది శ్లేష్మ కఫ్. తర్వాత ఏంటి? ఈ 3 దోషాలు సమానంగా ఉన్నప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం. మూడిట్లో ఏది తేడా వచ్చినా అనారోగ్యాలు వస్తాయి. ఎక్కువైనప్పుడు వృద్ధి అంటారు, తక్కువైనప్పుడు క్షయ అంటారు, ఇంకా ఎక్కువైనప్పుడు ప్రకోపక్ అంటారు. ఓకే, అర్థమైపోయిందా?
భారతి చెప్పు ఇప్పుడు స్వాతి చెప్పిన విషయం. అన్మ్యూట్ చేసుకో ముందు. నువ్వేదో చెప్పేస్తున్నాను అనుకుంటున్నావు, ఏమి వినిపించట్లేదు మాకు. అదే మేడం 3 దోషాలు సమానంగా ఉన్నప్పుడే బాడీ అనేది హెల్దీగా ఉంటది. ఎక్కువైనా సరే ఏమంటే ప్రకోపి ఆ లాంగ్వేజ్ రావట్లేదు మేడం నాకు. ప్రకృతి అంటారు. భారతి రాయలేదు రాస్తున్నాను మేడం, అది ఇప్పుడే కదా వింటున్నాను. అది ప్రకోపి అని అంటున్నారు, అది అని వింటున్నాను మేడం. అలాగే ఎక్కువ అయితే ప్రకోపి అన్నారు మేడం. చెప్పిన లాస్ట్ పాయింట్ రాయలేదు మేడం. అదే 5 పాయింట్స్ అని ఇవి చెప్పారు, ఇవేనా అని అన్నంటారు మేడం. ఆ మ్యాటర్ రాయలేదు మేడం. లాస్ట్ పాయింట్ రాయలేదు మేడం. మిగిలినవన్నీ రాసావా? అక్కడక్కడ రాశాను మేడం. జఠరాగ్ని 4 టైప్స్, అగ్ని డెఫినిషన్ అవన్నీ అక్కడక్కడ రాశాను మేడం. మొత్తం అయితే రాయలేదు. ఎందుకని అంటే అవి రాసేలోపు మేడం క్లాస్ కంటిన్యూ అవుతున్నారు, అందుకని మొత్తం రాయలేదు మేడం. అక్కడక్కడ రాశాను. కాదు, వాళ్ళు రాసుకుంటున్నారు కదా, నీతో పాటే విన్న వాళ్లే కదా, నువ్వెందుకు రాయలేకపోతున్నావు అంటున్నా. అంటే నాకు కొంచెం క్షయ కాబట్టి వాళ్ళకి ఎప్పుడు కూడా కఫం అనేది ఉంటది అని చెప్పారు. ఇవన్నీ నేచురల్ గా జరుగుతాయి. మిడిల్ జ్వరం రావడం ఇలాంటివి జరుగుతుంటాయి, అవి న్యాచురల్ లేవు అనేసి. మిడిల్ ఏజ్ లోని పిత్త దోషం వలన, మిడిల్ ఏజ్ లోని పితదోషం అంటే 20 నుంచి 40 సంవత్సరాల పితదోషం ఉంటది అని చెప్పారు మేడం. మాతాజీ ఆ 3 దోషాలని శరీరంలో 3 భాగాలుగా చెప్పారు, ఒక రోజులో 3 భాగాలుగా చెప్పారు, నెక్స్ట్ మన ఏజ్లో కూడా 3 భాగాలుగా చెప్పారు. రోజుల్లో భారతి నువ్వేమైనా విన్నావా, అది రాసుకున్నావా? అదే 20 బిలో చిన్నపిల్లల్లో 20 బిలోలో కపదోషం ఎక్కువగా ఉంటదని చెప్పారు మేడం. 20 నుంచి 40 ఇయర్స్ వాళ్ళకి పితదోషం ఉంటదని చెప్పారు. 40 నుంచి 60 అలాగున్న ఇయర్స్ వాళ్ళకి వాయుదోషం ఉంటుందని చెప్పారు మేడం. అంటే మిడిల్ ఏజ్ లో చిన్న పిల్లల్లోని కపదోషం, కపధాతువు అని వాడదాం. కపధాతువు అనేది ప్రిడామినెంట్ గా ఉంటుంది. ఆ కప అనేది ఎక్కువగా గ్రోత్ కి హెల్ప్ చేస్తుంది, కాబట్టి వాళ్ళలో కపధాతువు ఎక్కువగా ఉంటుంది. పిత్తధాతువు ఎక్కువగా ఉంటది. మిడిల్ ఏజ్ లోనే కదా వాళ్ళు ఏదైనా కొంచెం ఆర్జించడం అనేది చేస్తారు. విద్యార్జన గాని ధనార్జన గాని ఏదైనా చేయాలంటే ఎక్కువ ఎనర్జెటిక్ గా ఉండాలి కదా, ఉన్నారు అని చెప్తారు కదా. ఈ పనులను కూడా తొందరగా చేసుకోవడానికి కోపం కూడా దీని వల్లనే వస్తుంది అని చెప్పారు మిడిల్ ఏజ్ లో వాళ్ళకి. అది అంటే పంచభూతాల్లో దేన్ని ఇండికేట్ చేస్తుంది? అవును, పిత్తం అనేది పంచభూతాల్లో దేన్ని ఇండికేట్ చేస్తుంది? పంచభూతాల్లో అగ్ని మేడం, అగ్ని జలము. అగ్ని ఎక్కువ వేగంగా అని ఉంటది కదా, తీక్షణత, వేగం అన్ని నువ్వు కాల్ చేస్తుంది అన్నట్టుగా. అలాగా మన పనులు వేగంగా చేయడం అనేది, అలాగే మనలోని కోపానికి కూడా అదే కారణము. ఉడుకు రక్తం అంటారు కదా, బాబాయ్ అసలు కంట్రోల్ చేయలేము అనేసి, ఆ ఏజ్ లో ఎక్కువగా ఉంటది ఉడుకు రక్తం అంటారు కదా. ఉడకడం అనేది ఏంటి? ఆ అగ్ని అన్నమాట. పైత్య దోషం వల్ల, పైత్య ధాతు అనేది మిడిల్ ఏజ్ లో ఎక్కువగా ఉండడం వల్ల. నెక్స్ట్
ఓల్డ్ ఏజ్ లోని వాత దోషం అనేది వృద్ధి అది ఎక్కువగా ఉంటది ఇందులో ఓల్డ్ ఏజ్ లో. అది ఉండడం వలన వాళ్ళకి కీళ్ళ నొప్పులు అనేది ఎక్కువగా వస్తుంటాయి అని చెప్పారు. అవును. జాయింట్ పెయిన్, బాడీ పెయిన్స్ ఉంటాయి. తర్వాత ఏం చెప్పాడు? నెక్స్ట్ రోజులోని అంటే ఉదయం లేవగానే మనకి కఫదోషం ఉంటది, మధ్యాహ్నం అయ్యేసరికి పిత్త దోషం అనేది ఉంటది, సాయంత్రం అయ్యేసరికి వాత. వేడి ఎక్కువగా ఏ టైంలో ఉంటది? పొద్దున్న, సాయంత్రం, మధ్యాహ్నం? మధ్యాహ్నం ఎక్కువగా ఉంటది. మధ్యాహ్నం టైం. పైత్యం అనేది అగ్ని రిలేటెడ్ కదా, అందుకు మధ్యాహ్నం పైత్యం, పైత్య ధాతువు. ఈవినింగ్ వాత 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 అప్పుడు వేడి తక్కువగా ఉంటది. దోషం. ఓకే ఓకే. తర్వాత జఠరాగ్ని గురించి మాతాజీ దాని డెఫినేషన్ అవి చెప్పారు కదా. అగ్ని అంటే ఏంటో చెప్పారండి. అగ్ని అంటే ఇట్ ఈస్ ఆఫ్ ఫ్యాక్టర్ రెస్పాన్సిబుల్ ఫర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైజెషన్ మెటబాలిజం అని మళ్ళీ తెలుగులో అగ్ని ద్వారా శరీరంలో పాచన క్రియ జరుగుతుంది అని చెప్పారు. జయాపజయాలు జరుగుతాయి. అలాగే ఋతుచర్య, దినచర్య, ఋతుచర్య, వింటర్ లో ఇవన్నీ కూడా చెప్పారు. అవి చెప్పారు. చెప్పారు. స్వాతి జఠరాగ్ని కోసం చెప్పారు కదా, నేను అగ్ని ద్వారా ఋతుచర్యని పెట్టాను, రాయలేమని. దినచర్య, ఋతుచర్య అని పెట్టేసి నేను కూడా వదిలేసానండి. అందుకే మీకు చెప్పలేదు. అగ్ని ద్వారా శరీరంలో పాచన క్రియ, జయాపజయ జరుగుతాయి. అదే అంటే మామూలుగా ఋతుచర్య అంటే ఆ ఋతువుల్ని బట్టి మన శరీరంలోని ఇప్పుడు సంపత్తిని అన్నదానం ఎక్కువ ఉంటుందా, వేడి ఎక్కువ ఉంటుందా? చూడు, ఇప్పుడు పైత్యం ప్రకోపించింది రోగికి. మాతాజీ వీళ్ళు వినట్లేదు క్లాస్ లో, అసలు చెప్పండి మాతాజీ. దినచర్య ఒకసారి చెప్పండి, నేను రాసుకున్నాం. స్వాతి రాశాను. చెప్పండి మాతాజీ, దినచర్య ఋతుచర్య. మా పిల్లలు అసలు వినట్లేదు. అదే చెప్తున్నాను. ఇప్పుడు రూపాకి ఏదో ఏ ధాతువు ఎక్కువైంది అని. కోపం. అది ఏ ధాతువు యాక్టివిటీ? పిత్త. పైత్యం. పైత్యం మాతాజీ. చెప్తుండేసరికి అటు స్వాతి కూడా అదే సిచ్యువేషన్ వచ్చింది, కూడా పైత్యం ప్రకోపించింది అని. అంటే పాపం మీరు శ్రద్ధగా ఇటు వినాలని వింటున్నారు, ఎవరో వచ్చి డిస్టర్బ్ చేసేసరికి వస్తుంది అన్నమాట. చూడండి మాతాజీ, అవునులే, అలాగా. అవన్నీ డీటెయిల్డ్ గా చెప్తాను అన్నారులే. మామూలుగా ఋతువులలోని మనకి సమ్మర్లు అనేసరికి వేడి ఎక్కువగా ఉంటది కదా, ఆ వేడికి రిప్రజెంటేషన్ పైత్యం కదా. పైత్యం అనేది ఎక్కువగా ఉంటది, అగ్ని ఎక్కువగా ఉంటది, మన బాడీలో కూడా అగ్ని ఎక్కువగా ఉంటది. దాన్ని చల్లార్చడానికి ఏం తీసుకుంటామని చెప్పారు? మజ్జిగలు, లెమన్ వాటర్ అలాంటివి తీసుకుంటామని చెప్పారు. మజ్జిగ, లెమన్ వాటర్, మజ్జిగ చల్లబరిచే. అందుకే మజ్జిగని ఇంకో పేరు ఉంది, ఏంటి మజ్జిగకి? బటర్ మిల్క్. అది ఇంగ్లీష్. మన సనాతన, మన ఆచారాలు వ్యవహారాలు పాటించే వాళ్ళు
చల్ల. దాని చల్ల. రిజల్ట్ మేడం గారు చల్ల 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 అంటారు. చల్ల చల్ల అంటారు. ఎందుకంటే దాన్ని చల్లబరుస్తుంది, మన బాడీని చల్లబరుస్తుంది కాబట్టి దాన్ని చల్ల అంటారు. అలాగే చూడండి, అందులో వేసిన మిరపకాయల్ని ఏం మిరపకాయలు అంటారో విన్నారు, గుర్తుందా? చల్ల మిరపకాయలు చల్ల మిరపకాయ చల్ల మిరపకాయలు అంటారు. అంటే మన బాడీకి అలాంటి సమ్మర్ లోని పైత్య దోషం వల్ల పైత్యం అనేది ఎక్కువగా ప్రకోపిస్తుంది కాబట్టి మన బాడీలో చల్లపరచడానికి మజ్జిగ, నిమ్మకాయ నీళ్లు అవి తాగుతారు అని చెప్పారు. అంటే చల్లబరిచేది కాబట్టి చల్ల మజ్జిగ అనేసి అని సరదాగా చెప్తుంది. అగ్ని అనే భూతం ఇది. మన ఆరోగ్యానికి మెయిన్ కారణం జఠరాగ్నేను. చిన్న సైజు నుండి పెద్ద సైజు మనం ఎదగడానికి కారణం ఈ జఠరాగ్ని అనేది చెప్తూ ఆ అగ్ని యొక్క ఇంపార్టెన్స్ ఆ విధంగా చెప్పి ఎన్ని రకాల అగ్నులు ఉంటాయి, అసలు అగ్ని అంటే డెఫినేషన్ ఏంటి అంటూ చెప్పడం జరిగింది. ఇప్పుడు చెప్పండి, అగ్ని డెఫినేషన్ ఏంటి చెప్పారు, నిర్వచనం. అగ్ని ద్వారా శరీరంలో పార్చిన అసలు అగ్ని అంటే ప్రకృతిలోనే ఏంటి అనేది చెప్పి మన తర్వాత మన లోపల చెప్పారు. ప్రకృతిలోనే ఏంటి కనిపిస్తుంది మనకి అగ్ని? సూర్యుడు అని. సూర్యుడు అండి, సూర్యుడు. మీరు రోజు అగ్ని వెలిగించట్లేదా వంట చేయడానికి? చెప్పారు. గ్యాస్ పొయ్యి అవి వెలిగిస్తున్నాం కదా, అగ్ని బయట ఉన్న అగ్ని అది, అలాగే లోపల ఉన్నది ఈ చయ అపచయాలు. అదే ఇట్ ఈస్ ది ఫ్యాక్టర్ రెస్పాన్సిబుల్ ఫర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైజెషన్ అండ్ మెటబాలిజం. మెటబాలిజం అంటే జీవక్రియలు అనేసి. మరి అది అందులో రాలేదు తెలుగులోనే, అందుకే ఇంగ్లీష్ లోని రాసేసుకోవాలి, తర్వాత తెలుగులో కూడా చెప్పమనవచ్చు. కాకపోతే మెటబాలిజం అన్నారు. మెటబాలిజం అంటే ఏంటి మీకు ఐడియా ఉందా? మెటబాలిక్ యాక్టివిటీస్ అంటాం కదా, జీవక్రియలు. జీవక్రియలు తెలుగులో ఏమిటేమిటవి? జీర్ణక్రియ, శ్వాసక్రియ, రక్త ప్రసరణ, విసర్జక వ్యవస్థ, నాడీ వ్యవస్థ, ఇవన్నీ కూడా జీవక్రియ. అలాంటి జీవక్రియలన్నిటికీ కూడా ఈ అగ్ని అనేది అవసరం. మరి మన బాడీ ఆరోగ్యంగా ఉండాలంటే అది అవసరమే కదా. అది లోపల మెటబాలిక్ యాక్టివిటీస్ అన్నిటికీ అగ్ని. మరి ఇప్పుడు అందుకే కదా బ్లడ్ లోనే చూస్తారు టెంపరేచర్ ఎంత ఉంది అనేది. అదే ఇప్పుడు బాడీ అంతా కూడా అలా సమానంగా ఉండేలాగా మెయింటైన్ చేస్తుంది. అంటే రక్తం యొక్క విధుల్లో అది కూడా ఒక విధి, మన శరీరం యొక్క టెంపరేచర్ ని మెయింటైన్ చేయడం కూడా, అంతలాగా ప్రవహించడం ద్వారాను. ఆ రకంగా అన్ని జీవక్రియల్ని లోపల అగ్ని కాబట్టి ఈ అగ్ని అనేది ఎంత ఇంపార్టెన్స్ చెప్పి ఇక్కడ నుండి అగ్ని గురించే చెప్పడం జరిగింది. ఏంటి అపచేయాలంటే? జయ ప్రసాద్, ఇప్పుడు జయం అంటే తయారు చేయడం, అపజయం అంటే విడగొట్టేయడం. అపజయం అంటే కన్స్ట్రక్షన్, డిస్ట్రక్షన్. అది అవునా? వీడు వాడిన పదం ఏంటి దానికి? చెయ్య అపచయ అంటున్నా. చెయ్య అపచయ, వీళ్ళందరూ చెయ్య అపచయ అంతే అక్క. చెయ్య అపచయ, జయ అపచయ కాదు. అపచయ అనుకున్నారు, జయ అపజయ అన్నారు కదా. అవునవును, చెయ్య అపచయ కాదు, చెయ్య అపచయ. సరే అండి, సరే. కన్స్ట్రక్షన్ అంటే కన్స్ట్రక్షన్ కి డిస్ట్రక్షన్ కి కూడా అగ్నే కావాలి. మరి కన్స్ట్రక్షన్ అవ్వాలి కదా బాడీ, మరి డిస్ట్రక్షన్ అవ్వాల్సిన అవసరం ఉందా?
ఉంది. ఉందా మేడం గారు? ఏంటవుతాయి? కణాలు వాటి యొక్క వయసు అయిపోతే డిస్ట్రక్షన్ జరుగుతుంది, మళ్ళీ కొత్త కణాలు కన్స్ట్రక్షన్ జరుగుతాయి, వాటిని రీప్లేస్ చేస్తూ ఉంటాయి. ఎందుకు డిస్ట్రక్షన్ అవ్వాలా? అవి డిస్ట్రక్షన్ అయితే కదా కన్స్ట్రక్షన్ జరుగుతుంది, కణ విభజన. శేఖరణ విభజన సంవేదన రెండు జరుగుతున్నాయి కానీ ఎవరైనా చనిపోయారనుకోండి అలాగా అవన్నీ వాటిని మనం నాశనం చేయకుండా తగలకుండా ఉంచేస్తే ఏమవుతుంది? కుప్పలు కుప్పలుగా ఉంటారు. అయిపోతాయి సొసైటీ అంతా. వాటిని నాశనం చేయడం అవసరం కదా. అది అగ్నిగా దహిస్తుంది అన్నమాట. ఓకే, ఎన్ని రకాల అగ్ని? నెక్స్ట్ ఏం చెప్పారు? 3 రకాలు. ఏంటేంటి? జఠరాగ్ని, భూతాగ్ని, సప్తధాత్వాగ్ని. ధాతు సప్తధాత్వాగ్ని. దీనికి కూడా అపచయం వచ్చేస్తుంది అప్పుడే మా సిగ్నల్ కి. ఓకే, జఠరాగ్ని ఎక్కడ ఉంటది? ఉదర భాగంలో, పొట్ట. పొట్టలోని జఠరాగ్ని వల్లనే డైజెషన్ అనేది జరుగుతుంది. భూతాగ్ని ఎన్ని ఉన్నాయి? ఎన్ని రకాలు? 5 టైప్స్. ఏంటి అవి? ఆప్యాగ్ని, జలాగ్ని, ఆప్యాగ్ని, దాన్ని జలాగ్ని అంటారు. పృథ్వాగ్ని లేదా భౌమి అగ్ని. భూమి అంటాం కదా, భౌమి అగ్ని. ఆపస్ అంటే ఆపో అంటే జలము అనేసి, అందుకు ఆప్యాగ్ని లేదా జలాగ్ని అనియచ్చు. భౌమ్యాగ్ని అంటే భూమి. తర్వాత పృథ్వీ మాతృకి, మహాభూత్. పృథ్వీ మహాభూత్ లేదా భౌమ్యాగ్ని. ఓకే, భౌమ్యాగ్ని. 5 పంచభూతాగ్నులు అయిపోయాక ఏం చెప్పారు? సప్తధాతు. సప్తధాతు. సప్తధాతు అంటే రసాగ్ని, రసాగ్ని, శుక్రాగ్ని. శుక్రాగ్ని అనేది ఎవరిలో ఉండేది? పురుషుల్లో. ఫీమేల్ లో రజోగ్ని అనేది. ఓకే, తర్వాత ఏం చెప్పారు? తర్వాత పాయింట్స్ రాయలేదు, చెప్పండి మాకు. దాని నుండి ఇది తయారవుతుంది. ఇంకా ఏం చెప్పారు? రసాగ్ని అంటే మనము ఫుడ్ తీసుకున్న తర్వాత ఫస్ట్ గా ఏర్పడుతుంది కదా, ఏర్పడిన లిక్విడ్ ని రసాగ్ని అంటారని చెప్పారు. అన్నింటికంటే ఎక్కువగా ఇది ఉంటది, అలా ఒకటి తగ్గుతూ వస్తుంది. తర్వాత 2 పాయింట్స్ నేను రాయలేదు మాకు. 13 టైప్స్ ఉంటాయని చెప్పారు కదా, దాని తర్వాత పాయింట్స్ నేను రాయలేదు. ఎవరైనా రాసి చెప్పండి. బాడీలో
కొత్తగా అనేసి రాశాను, తర్వాత మరి నేను రాయలేదు. అక్కడ 2 పాయింట్లు రాయలేదండి. అప్పుడు నాకు కట్ అయిపోయింది కాలు. అంటే కొత్త సెల్స్ తయారవడాన్ని జయక్రియ అంటారు అని రాశానండి. జయక్రియ అంటే ఏంటంటే అదే అయి ఉంటదిలే. సెల్స్ తయారవడాన్ని జయక్రియ. జయక్రియ అంటారు. ఆ సెల్స్ విడిపోవడాన్ని అపజయక్రియ అంటారు అని అక్కడ వరకు రాశాను. తర్వాత 2 పాయింట్లు ఎవరన్నా చెప్పండి. అవే స్వాతి, దాని తరువాత జఠరాగ్ని 4 టైప్స్ ఉంటాయి అని చెప్పారు. జఠరాగ్ని 4 ఆహా! అంతే. అయితే అక్కడ అంతే. అంతేనా? ఆ 2 పాయింట్స్ సరే. ఒకసారి చెప్పు. బాడీలో కొత్త కణాలు తయారవడం, ఇగో స్వాతి తీక్షణ కిందకి కూడా చెప్పాను, అర్థం కాలేదేమో. చయక్రియ, నాట్ జయక్రియ. జయ కాదు జయ. అర్థమైందండి. జయాప. కానీ నేను ఇక్కడ కరెక్ట్ చేసుకోలేదండి. పైనే కరెక్ట్ చేశాను. అదే చెప్పారు. ఓకే. తర్వాత చెప్పు స్వాతి, ఆ 2 పాయింట్లు ఒకసారి చెప్పు. బాడీలో కొత్త కణాలు తయారవడం, కొత్త కణాలు తయారవడాన్ని చయక్రియ అంటారు. విడదీయడాన్ని అపచయక్రియ అంటారు. అంటే దాని ఇప్పుడు కణాలు విచ్ఛిన్నం అవ్వడం. అదే అదే చనిపోయిన కణాలను అదే బయటికి పంపించేయడాన్ని అపచయక్రియ అంటారు. నెక్స్ట్ ఏం చెప్పారు? జఠరాగ్ని టైప్స్ చెప్పారు మాతాజీ. జఠరాగ్ని 4 టైప్స్ అని చెప్పారు మాతాజీ. ఏంటి అవి? ఫస్ట్ ది విషమాగ్ని, విషమాగ్ని, రెండోది తీక్షణాగ్ని, తీక్షణాగ్ని, మూడోది మందాగ్ని, 4 ఒక్క సమాగ్ని అని నిమిషం. చెప్పారు మాతాజీ. అయితే ఈ రసాగ్నికి మొదట డైజెషన్ అయిన మొట్టమొదట లిక్విడ్ ని రసాగ్ని అంటారు అన్నారు కదా. దానికి రక్తాగ్నికి ఏంటి, ఏమైనా లింక్ ఉందా? అవును. ఒక దాని నుండి ఆ రసాగ్ని రక్తాగ్నిగా తయారవుతుంది. అదే చయక్రియ. చచ్చిపోయిన సెల్స్ ని అపచయక్రియ అనే చెప్పింది. ఓకే. ఇప్పుడు ఈ అగ్ని ఎన్ని రకాలు అని చెప్పారు? 4 టైప్స్ అని చెప్పారు. 4 రకాలు. ఏంటేంటవి? విషమాగ్ని, తీక్షణాగ్ని, మందాగ్ని, సమాగ్ని. ఏంటవి? విషమాగ్ని అంటే తక్కువ ఎక్కువ ఆకలి వేయడం అని చెప్పారు మాకు. అంటే అరగడం లేకపోతే ఒకసారి అరుగుతుంది, ఎక్కువ ఆకలి ఒకసారి వేస్తుంది. అరగలేదు, అలా ఉండేది విషాగ్ని. ఒకసారి అరుగుతుంది, ఒకసారి అరగలేదు అనేది. అవును. నెక్స్ట్ ఎంత తిన్నా అరుగుతుంది, అరిగిపోద్ది, కానీ సన్నగా ఉంటారు. ఓకే. తక్కువ తిన్నా కూడా లావుగా ఉంటారు, అది మందాగ్ని. తక్కువగా అరుగుతుంది, అరుగుదల అనేది వీళ్ళలో తక్కువగా ఉంటది మందాగ్నిలో.
సమానంగా ఉంటారు, ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా. వాటిలాగా తర్వాత చెప్పినవి అదే 20 years బిలో ఉండేది కఫదోషం అని, తర్వాత 40 years బిలో ఉండేది పిత్తదోషం అని. తర్వాత ఎవరు 2 points చెప్పారు, నేను రాయలేదు. స్వాతి ఒకసారి చెప్పు. పవనముక్తాసనముని మన యోగాలో ఈ రెండు కూడా బ్యాలెన్స్ చేస్తాయి వాయువుల్ని మన అని చెప్పారు. పిండాండంలో పిండాండంలో కూడా ఉంటారు. పిండం అంటే మన శరీరమే అనేది చెప్పారు. ఓకే, సరే. ఈ ప్రకృతి ఏమో ఇంకా టైం అయిపోయింది ఆగిపోతాను అంటుంది. మామూలుగా మన రోజు టైం అయిపోయింది.